ప్రస్తుతం అయితే మనం పటాన్ చెరువులోని బీరంగూడలోనే ఉన్నాము. మరి నిన్న జరిగిన దారుణమైన ఘటన సాయి చరణ్ హత్య. మరి సాయి చరణ్‌ని తను ఏ అమ్మాయినైతే ప్రేమిస్తున్నాడో శ్రీజ తల్లి సిరినే కదా బ్యాట్‌తో మరి ఇంటికి పిలిసి ప్లాన్ ప్రకారమే ఇంటికి పిలిసి మరి తన పైన దాడి చేయడం జరిగింది అనేది సంచలనమైన వార్త అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరో పరువు వెలుగులోకొచ్చిందనే చెప్పుకోవచ్చు. 3 మంత్స్ బ్యాక్ కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు 3 ఇయర్స్ బ్యాక్ కూడా అలాగే జరిగింది. పరువు హత్యలు రోజు రోజుకు మించిపోతున్నాయే తప్ప తగ్గటం లేదని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ ప్లేస్‌లోనే ఉన్నాం ప్రస్తుతం. ఇదే అపార్ట్మెంట్‌లో జరిగింది. ఇదే ఇల్లు. మరి శ్రీజ ఇల్లు ఇది. ఇక్కడికే పిలిపించడం జరిగింది శ్రావణ్‌ని. ఇక్కడికి పిలిపించి పకడ్బందీ ప్లాన్ ప్రకారమే చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే తను 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచే ఆ అమ్మాయితో పరిచయం పెంచుకొని అప్పటినుంచే తను తనతో ప్రేమలో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కానీ అప్పటినుంచి కూడా తన తల్లి శ్రీజ తల్లి చాలా సార్లు ఆ అబ్బాయికి తిట్టడం కూడా జరిగింది అని తెలుస్తోంది. కానీ ఆ అబ్బాయి గానీ, ఈ అమ్మాయి కానీ ఎప్పుడు కూడా మాట వినలేదు. అయినప్పటికీ కూడా ఇద్దరం పెళ్లి చేసుకోవాలనే ఇదిలోనే ఉన్నాము అని చెప్పేసినట్టుగా కూడా తెలిసింది. కానీ ఆళ్ళ అమ్మకి మాత్రం అబ్బాయి వేరే కులస్తుడు కావడంతో కూడా అస్సలు ఇష్టం లేకుండా పోయింది. ఇంకొకటి చాలా సార్లు పలుమార్లు ఆ అబ్బాయి పైన ఎంక్వైరీ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ అబ్బాయి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆ అబ్బాయి ఆ తల్లిదండ్రులు ఎవరు? ఎక్కడ? ఏంటి? తనకు ఆస్తిపాస్తులు ఏమున్నాయి? అని కూడా చాలా సార్లు తను నిఘా పెట్టినట్టుగా అంటే ఎంక్వైరీ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మనం లోపలికెళ్దాము. లోపలికెళ్ళి ఎక్కడ అసలు ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్‌లో ఇదే బిల్డింగ్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో వాళ్ళు ఉండేది కూడా ఆ ఫస్ట్ ఫ్లోర్‌లోనే. మరి ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. లోపలికెళ్దాము. లోపలికెళ్ళి చూపిస్తాను. ఇదే అపార్ట్మెంట్‌లో జరిగింది ఇక్కడే. మరి ఇదే అపార్ట్మెంట్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో జరిగింది. ఆ అబ్బాయిని అక్కడే అటాక్ చేయడం జరిగింది. ఇక్కడికి పిలిపించడం జరిగింది. హాస్టల్‌లో ఒక ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నాడు. తను మైసమ్మగూడ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఆ హాస్టల్ నుంచి పిలిపించడం గూడా జరిగింది ఇంటికి. ఇంకొకటి ఆ అమ్మాయి శ్రీజ కాల్ చేయడం జరిగింది శ్రావణికి. మా అమ్మ నన్ను తిడుతోంది, కొడుతోంది. నువ్వు రా అని చెప్పేసి ఆ అమ్మాయి శ్రీజ పిలిపించడంతో ఆ అబ్బాయి హుటాహుటిన ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఇక్కడికి వచ్చిన ఆ క్షణంలోనే తనని మాత్రము మరి ఏం జరిగింది అనే కోణంలో చూసుకున్నట్లయితే ఇక్కడ లాక్ చేసున్నారు. కానీ ఇదే లోపల ఈ లోపలే జరిగింది. ఈ లోపలనే ఈ ఇంట్లోకి రప్పించుకోవడం కూడా జరిగింది ఆ అబ్బాయిని. రప్పించుకొని ఆ అమ్మాయి పైన అటాక్ చేస్తుంది. అంటే ఇద్దరు కూడా చెప్తే వినట్లేదు. ఈ శ్రీజ ఎన్నో సార్లు కూడా శ్రావణ్‌ని మనం బయటికి ఎళ్ళిపోదాము, మనము పెళ్లి చేసుకుందాము, నన్ను తీసుకెళ్ళిపో మా అమ్మ ఒప్పుకోవట్లేదు అని ఆ అమ్మాయి ఎన్నో సార్లు కూడా శ్రావణ్ పైన ప్రెషర్ చేయడం కూడా జరిగింది.